విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సిట్టు బాబు స్కిట్టు, చంద్రబాబు స్క్రిప్ట్కు అనుగుణంగా నివేదిక రెడీ, అందుకే సిట్ ఇన్ఛార్జిగా జీ హుజూర్ అనే అధికారికి బాధ్యతలు. టీడీపీ కార్యాలయంలో తయారైన నివేదికపై సంతకమే తర్వాయి, తద్వారా తిరుమల ఆలయ ప్రతిష్టపై మరో మచ్చకు కుట్ర పన్నారు అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు బహిరంగంగా సదరు ఐజీ వత్తాసు, నాడు పల్నాడులో పచ్చమొక్కల అరాచకానికి అండ, ఊళ్ళు రావణ కాష్టగా మారిన స్పందించిన వైనం, ఇలాంటి అధికారిని నిష్పక్షపాతంగా పనిచేస్తారన్నది నీటిపై రాతలే. ఇలాంటి అధికారి నిష్పక్షపాతంగా పనిచేస్తారన్న ఆలోచన కానీ ఆశించటం కానీ నీటిపై రాతలే. శ్రీవారి లడ్డుపై దుష్ప్రచారం తన మెడకే చుట్టుకుంటుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని నుంచి తప్పించుకోవడానికి తన నమ్మకస్తులతో కూడిన సొంత టీముకు తూతూ మంత్ర దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆరోపిస్తున్నట్టు తిరుమల లడ్డు తయారులో నిజంగానే కల్తీ నెయ్యి వాడి ఉంటే అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారనే ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. ఈ వ్యవహారంపై సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రపంచవ్యాప్తంగా యావత్ హిందూ భక్తులందరూ ముక్తకంఠంతో అడుగుతున్న పరిస్థితి. డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వ పెద్దల తీరు పట్ల టీటీడీ ఈవో 2 నాలుకల ధోరణిపై సర్వత్రా అనుమానాలు ఉన్నాయి. పెళ్లి బిక్కుతుండటంతో చంద్రబాబు నష్ట నివారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ బృందానికి నాయకత్వం వహించే ఐజీ సర్వం భ్రష్టి పట్టించే అధికారికి ఇప్పటికే పేరుగాంచారు. ఇప్పుడు అధికారి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే నివేదికపై సొంతకం మాత్రం చేయాల్సి ఉండటంతో ఎలాంటి సందేహము లేదు. ఇది ఈయన గుంటూరు రేంజు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. ఈయన పైన ఎన్నికల టైంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఎన్నికల కోడ్ సమయంలో ఎన్నికల కోడ్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ద్వారాగా దగ్గుబాటి పురంధరేశ్వరి లెటర్ రాసి ఏ ఎస్పీని ఏ పోలీస్ అధికారిని ఐజీలను ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేయించి ఈయన గుంటూరుకు ట్రాన్స్ఫర్ చేయించారు. చేస్తే విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ ముఖలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బూతులలో పోయి దౌర్జన్యాలు చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొట్టినా పట్టించుకోలేదని సాక్షి పేపర్ చెప్పింది. వైఎస్ఆర్సీపీ కూడా అప్పట్లో ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనే వాళ్ళు జీ హుజూర్ అని చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే అధికారి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేశారు. దానిపైన పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చినాయి. ఇక ఆయన్ని పెట్టారు. ఇప్పుడు ఈ లడ్డు పైన కల్తీ జరిగిందా లేదా అనే దానికోసం ఎంక్వైరీ కోసం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని పెట్టారు. ఇక సిట్టు స్టాండే. వాస్తవంగానే అసలు ఇప్పుడున్న సిట్లు ఏ ప్రభుత్వాలు వేసినా అది ఏ పార్టీ అయినా కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్ళు సిట్టు వేశారంటే అది సిట్టే తప్ప అది ఫలితాన్ని తీసుకొచ్చే సిట్టు కాదు. నిజమైన ఎంక్వైరీ చేసే సిట్లు కావు. మనం చూసినాం చాలాసార్లు, దాంట్లో డౌటే లేదు. ఇక ఈ సిట్ అయితే ఇంకా దారుణం. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈయన ఘనపాటి అని ఎన్నికలలో వార్తలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ కూటమి మద్దతు ఇవ్వడంలో ఘనపాటి అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆయన పెట్టారు. ఇవాళ వాస్తవంగా అసలు ఈ లడ్డు కల్తీలో నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే దానికి సంబంధించి నిష్ణాతులైన వ్యక్తులతోని కమిటీ ఇవ్వాలి. పోలీస్ ఆఫీసర్తో కాదు కమిటీ ఇవ్వాల్సింది. ఏంది అందులో పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి కనుక్కునేది? జూన్ 12న మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 12 నుంచి జూలై 23 వరకు కల్తీ నెయ్యి ట్యాంకర్లు వస్తే వెనక్కి పంపారు. అంటే మీ ప్రభుత్వం పైన మీరే సిట్టేసుకున్నట్టు కాదు. ఇప్పుడు మీ ప్రభుత్వం పైన మీరే సిట్టేసుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దీని వెనక వైఎస్ఆర్సీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి పాపమై ఈ అపచారానికి కారణం అని చెప్పాక, ఒక ముఖ్యమంత్రి అనౌన్స్ చేశాక ఇక ఆ సిట్ ఏమి నివేదికద్ది? అదే కదా నివేదిక. ఇక దానికోసం సిట్టు ఇదంతా ఎందుకు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కాబట్టి ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఉన్నారు కాబట్టి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు జడ్జితో కానీ లేదా సిబిఐతో కానీ ఎంక్వైరీ చేస్తే దీని వెనక ఉన్న నిజాలేం తెలుతాయి, నిష్పక్షపాతం తెలుతుంది. కానీ అది వేయట్లే. ఎందుకు? దీంట్లో ఏం జరిగింది, దీని వెనక ఉన్న కుట్ర ఏందో బట్టబయలైంది వాళ్ళు చేస్తే. కాబట్టి ఆ కుట్రలో ఆ కుతంత్రాలు బయటపడకుండా దీన్ని రాజకీయానికి చుట్టారు కాబట్టి రాజకీయాలు బయటపడకుండా ఇగో మళ్ళీ సిట్ వేశారు. సిట్టు స్టాండ్ సిట్ ఇది అనేది సాక్షి పేపర్ చెబుతుంది.
వాస్తవం అది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జో లేదంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు బయటపడతాయి తప్ప ఇగో ఈ రకంగా మళ్ళీ ఇక్కడున్న మీరే ఆరోపిస్తే మీరే డైరెక్ట్గా ఏమి జరిగిందనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పిన తర్వాత ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాపమే, జగన్మోహన్ రెడ్డి పాపమే అని చెప్పిన తర్వాత ఆ రిపోర్ట్ వేరే ఎట్లా వస్తుంది? అదే వస్తుంది. ఇక దానికోసం మళ్ళీ సీట్లు ఎందుకు? కాబట్టి మీరు ఆరోపిస్తున్నారు, వాళ్ళు లేదు లేదు మీ హాయంలో జరుగుతుంది, జూలై 12 కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జరిగిందని వైఎస్ఆర్సీపీ అంటుంది, లేదు లేదు జగన్మోహన్ రెడ్డి పాపం అని మీరు అంటున్నారు. ఇద్దరు పొలిటికల్ పార్టీలు ఇక్కడే కాబట్టి ఇక్కడ ఆఫీసర్లు కానీ ఇక్కడ యంత్రాంగం కానీ ఎంక్వైరీ చేయకుండా ఉంటే అసలు నిజాలు తేలుతాయి. సిట్టింగ్ జడ్జితో చేపిస్తేనే అసలు నిజాలు తెలుతాయి తప్ప ఈ సిట్టుతో అసలు నిజాలు తెలవు. దీని వెనక కారణం ఏంటంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు మెడకే చుట్టుకుంటుంది. జులైలో నెయ్యి కాబట్టి ఇదేంది మతలబు, అసలు వీళ్ళ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి నెనికి పంపి వాడలేదని ఒకళ్ళు, వాడిందని ఒకళ్ళు, ఇది మొత్తానికి ఆయన మెడకే చుట్టుకుంటుంది కాబట్టి ఏదో ఒక రకంగా తూతూ మాత్రమైన సిట్ వేసి ఆ సిట్లో రిపోర్ట్ వచ్చింది ఇగో జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈ కల్తీ జరిగి. ఎట్ట చెబుతారు? ఏ సిట్ అయినా ఎట్ట చెప్పింది? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైపోయింది ఆయన పదవి కాలం? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన లేడు పరిపాలనలో. ఎప్పుడో వాడిన నెయ్యి, ఎప్పుడో వాడిన లడ్డు, ఎప్పుడో తిన్న లడ్డు ఎట్లా గుర్తిస్తారు? ఇవాళ కొవ్వు ఉందా లేకపోతే ఆవు నెయ్యి ఉందా ఇంకోటి ఉందా అనేది గుర్తించాలి అంటే ఇప్పుడు వస్తున్న లడ్డు కానీ ఇప్పుడు వస్తున్న నెయ్యి కానీ పరీక్ష చేసి తెలుతుంది. కానీ ఏ సిట్ అయినా ఏ సైంటిఫిక్ మెథడ్ అయినా ఎట్లా గతంలో జరిగింది, గతంలో తిన్న లడ్డుకు సంబంధించి ఎట్లా టెస్ట్ చేస్తారు? కొంచెమైనా లాజిక్ ఉండాలి కదా. కాబట్టి అదంతా మసిబూసి మారేడికాయ చేయడానికి గత ప్రభుత్వాన్ని బదనాయం చేయడం కోసం. ఎందుకంటే అన్నాడు గబక్కన స్లిప్ అయ్యిండు, చూసుకోకుండా వెనక ముందు చూసుకోకుండా వాపసు పంపారు. అది ఏదో గుట్టుగా లోపల చేసి ఉంటే వాపసు పంపారు, అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆ కంపెనీ నెయ్యి తీసుకోకుండా ఉంటే అయిపోయింది. హడావుడిగా అనౌన్స్ చేసిండు దీని వెనక వైఎస్ఆర్సీపీ పాపం ఉందని. ఇప్పుడు వాళ్ళని ఎట్లా ఇరికియాలో తెలవని పరిస్థితి. దానికోసం సిట్టు. ఇది ఒక వార్త. రామరామ రథానికి నిప్పు. అనంతపురం జిల్లా హనకనహళ్లలో రాములోరి రథానికి నిప్పాటించిన దుండగులు సోమవారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం. మంటలు వస్తుండటంతో గమనించి ఆర్పేసిన గ్రామస్తులు. అప్పటికే సగం కాలిపోయిన రథం. ఇది ముమ్మాటికి టీడీపీ వాళ్ళ పనే అంటున్న గ్రామస్తులు. పోలీసులు అదుపులో ఇద్దరు కీలక వ్యక్తులు. వ్యవహారం టీడీపీకి చుట్టుకోకుండా పెద్దల మంతనాలు. ఇది అనంతపురం జిల్లా హనకనహళ్లలో రాములోరి రథానికి నిప్పెట్టారట. దుండగులట గుర్తు తెలియని వ్యక్తులు మంటలు వస్తుంటే గమనించిన ఆర్పేసిన గ్రామస్తులు. ఇక దీనికి సాక్షి పేపర్ మళ్ళీ ఇంకొక పొలిటికల్ అంటగట్టింది. ఇది తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా భగవంతుడికి సంబంధించి, దేవుడికి సంబంధించి, మతానికి సంబంధించి చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసి దాన్ని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తున్నాం. దీని వెనక టీడీపీ వాళ్ళే ఉన్నారు అని వీళ్ళు చూసి వచ్చారట. ఇక ప్రతిదీ తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళు అని ఒకళ్ళు, వైఎస్ఆర్సీపీ ఉందని ఒకళ్ళు. ఇది ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టి దానికి రాజకీయాన్ని లింక్ చేస్తారు. ఇది ధర్మం కాదు, ఇది పద్ధతి కాదు. ఎక్కడ చూసి వచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నట్టు? ఎట్ట తెలుసు అంటే ఏదో ఒక రంగం మళ్ళీ దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కంటగట్టాలని వైఎస్ఆర్సీపీ. మళ్ళీ ఇవాళ ఏం చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? లేదు లేదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదని అనుకున్నారని అంటారు. వీళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు. వాస్తవంగా ఇది ఎవరు కూడా భగవంతుడికి సంబంధించి, విశ్వాసానికి సంబంధించి, దేవుడికి సంబంధించిన దాంట్లో ఏలు పెట్టి కాల్పాలని ఎవడో తాగుబోతులో ఆకతాయిలో చేసే పనులు. దాన్ని ఎందుకు పొలిటికలైజ్ చేసి మళ్ళీ దీని పెద్ద రాజకీయ చర్చ పెట్టేది? ఆ ఆకతాయి ఎవడో, ఆ తాగుబోతుడు, ఆ సైకో ఎవడో వాడిని కనిపెట్టాలి తప్ప దాన్ని డైవర్ట్ చేస్తారు. అసలు పక్కన పెట్టి ఇక కొసరెవారాలని మాట్లాడతాను. అది లడ్డు విషయం కానీ ఈ రథం విషయం కానీ. ఇలా రాసింది సాక్షి పేరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారని గ్రామస్తులు అనుకుంటున్నారని. ఎందుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? వాళ్ళకేం పని లేదా? రథాలకు నింపెడతారు. వాళ్ళు హిందువులు కాదా? హిందూ మనోభావాలు దెబ్బతీసేవాడు పొలిటికల్ లీడరు ఎప్పుడు ఇట్లాంటివి చేయడు సహజంగా. ఎందుకు చేస్తాడు? ఇది ఒక సెంటిమెంటు. దాన్ని పొలిటికలైజ్ ఇగో ఈయనేమో లడ్డూదేమో వైఎస్ఆర్సీపీకి అంటగట్టిండు, ఆయన రథాందేమో తెలుగుదేశం పార్టీకి అంటగడుతుంది. ఇక వీళ్ళకి మొత్తానికి ప్రజా సమస్యలు మర్చిపోయి ప్రజలకున్న అసలు అనేక ఇబ్బందులను వాటి గురించి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల నుండి లడ్డు 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 అంటుండు. వీళ్ళేమో ఇప్పుడు రథం ఎత్తుకున్నారు. ఇవన్నీ కాదు, ప్రజల గురించి మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. 2 పొలిటికల్ పార్టీలు కూడా ఇవ్వాలి, మర్చిపోయారు మాట్లాడటం. హిందువులంతా ఏకం కావాలి, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపేక్షించను, హిందువులు కనీసం కోపం తెచ్చుకోకపోతే ఏం చేయగలం? సెక్యులరిజం 1 వే కాదా 2 వే? అల్లా జీసస్ని ఎవరైనా ఏమైనా అనగలరా?
సున్నిత అంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకొని మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. హిందువులంతా ఏకం కావాలంటాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు, ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రి ఎన్నికైండు. ఆయన ఇలా ఒక మఠాధిపతి చెప్పినట్టు చెప్తున్నాడు. హిందూ మఠాధిపతులు చెప్పినట్టు హిందువులంతా ఏకం కావాలి. ఏకమై ఏం చేయాలి? లడ్డూలో కలిసిన కల్తీ నెయ్యిని బయటికి తీయాలని. లడ్డూలో కలిసిన కల్తీ నెయ్యి కానీ, లడ్డూలో కలిసిన ఆవుకో ఇంకోటో XYZ ఏదన్నా కానీ దానికి ఒక యంత్రాంగం ఉంటుంది. దానికి హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం లేదు. మీ ప్రభుత్వం సక్రమంగా చేస్తే దీనికి రాజకీయాలు పూయకుండా, దీనికి రాజకీయ రాద్ధాంతం చేయకుండా, రాజకీయ చర్చ చేయకుండా, పెద్ద ఎత్తున ప్రచారం అపచారం చేయకుండా మీరు చేయాల్సిన ధర్మం మీరు నిర్వర్తిస్తే ఇగో ఈ ఏకం కావాల్సిన అవసరం లేదు. దేనికి ఏకం కావాలి? ఏమైనా గొడవలు జరుగుతున్నాయి మతాల మధ్య? దీని ఇంకా మతాల మధ్య స్విచ్ పెట్టే కార్యక్రమం అల్లా జీసస్కి జరిగితే ఇట్లనే వ్యవహరిస్తారా అని కూడా ఆయన ఒక డివిజన్ పాలిటిక్స్ చేస్తాడు. మతాల మధ్య డివిజన్ వచ్చే వ్యాఖ్యలు చేశారు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. వాస్తవంగా ఉండొచ్చు, అల్లా జీసస్కి కూడా జరిగితే ఎట్లా వ్యవహరిస్తారని జరిగినప్పుడు తెలుస్తుంది. కానీ ఇవాళ జరిగింది ఏంది అనేది మీరు ప్రభుత్వంలో ఉన్నారు. నిజాలు బయట పెట్టాల్సింది పోయి సిట్టులేసి దాని నిజాలని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుతున్నారు. అసలు విషయాల పక్కన పెట్టారు. మీరు ఇవాళ బుడమేరులో, కొల్లేరులో, ఏలేరులో వరదలు వచ్చిన రోజు మీరు బయటికి రాలేదు. ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీని, ప్రజలు ఇబ్బంది పడతారు, సెల్ఫీల కోసం వస్తారు అన్నారు. ఇవాళ మీరు గుళ్ళకు పోయి ఏం చేస్తున్నారు? సంప్రోక్షణ అట చేయండి. మీరు ఒక సామాన్య మనిషి కాదు. ఇవాళ ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు. మీరే డివిజన్ చేసి అల్లాకి జీసస్కి జరిగితే ఎట్లా ఉంటుందని అంటే అల్లా జీసస్ ఏంది, హిందూ ఏంది, క్రిస్టియన్ ఏంది, ముస్లిం ఏంది? మీరు ఒక పొలిటికల్ పార్టీ, అన్ని మతాలకి ప్రతినిధి. మీరు అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అన్ని వర్గాలు ఉంటాయి పొలిటికల్ పార్టీలు. ఒక ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఒక హిందువులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాదు మీరు, అందరికీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అంటే ఆయన చెప్తుండే ఏకం కావాలని చెప్పాల్సింది మఠాధిపతులు, మీరు కాదు. ప్రకాష్ రాజ్ అట ఆయన సున్నితమైన అంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకొని మాట్లాడాలి. వాస్తవమే తెలుసుకొని మాట్లాడాలి. అది ప్రకాష్ రాజ్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా. సున్నిత అంశాలను రాజకీయాలకి జోడించి రాద్ధాంతం చేస్తున్నారు. ఇలా మీరు ఒక కీలకమైన పదవులు ఉండే మీరే సున్నితమైన అంశాన్ని అల్లా జీసస్ అయితే ఎట్లే చేస్తారు అన్నాక ఇక ప్రకాష్ రాజ్కి ఏం బాధ్యత ఉంటుంది? ఆయన పదవిలో ఉండా, ఆయన కూడా అదే మాట్లాడుతుండు బాధ్యత లేకుండా. మీరు ఆయన బాధ్యత లేకుండా ఎట్లా మాట్లాడారో మీరు అదే విధంగా మాట్లాడారనేది ఇలా మేధావులు మాట్లాడుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాలన్నారు. బగ్గునన్నాయి నిన్న కమ్యూనిస్ట్ పార్టీలు. ఏం తెలుసు నీకు సనాతన ధర్మం గురించి అని అటు కమ్యూనిస్ట్ పార్టీలు అడుగుతున్నాయి. ఇదే దీక్షలు, ఇదే వ్యవహారం ప్రజల సమస్యల పైన కూడా ఉంటే మంచిది. కట్టలిచ్చిన వాళ్ళకే కట్టబెట్టారు. సబ్ రిజిస్ట్రార్ల బదిలీలో భారీగా చేతులు మారిన నగదు, మెరిట్ ఊసేలేదు. టాప్ 10లో ఉన్న దక్కని మంచి పోస్టింగ్లు, డబ్బులు ఇచ్చిన వారికి అర్హత లేకపోయిన ప్రాధాన్యత సెంటర్లు. పటమట మధురవాడ రేటు 2 కోట్లకు పైనట. సబ్ రిజిస్ట్రార్ పోస్ట్కి ఒక 2 కోట్లట పోస్టింగ్ ఇవ్వాలంటే, ప్లేస్ వాళ్ళు కోరుకున్న ప్లేస్ ఇవ్వాలంటే పటమట మధురవాడ అనే సబ్ రిజిస్ట్రార్లలో 2 కోట్లు. అంటే 2 కోట్లు ఇచ్చి ఒక అధికారి పోస్టింగ్ తెచ్చుకుంటే ఆయన ఒక 5 కోట్లు 10 కోట్లు సంపాదించడానికి కథ అన్నమాట. ఎక్కడ కూడా అవినీతి రహిత పాలన చేస్తాం, అసలు అవినీతే లేదు అని ఇలా ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక రాస్తాయి. మరి ఇదేందంటారు? ఎక్సైజ్ శాఖలో బదిలీలకి డబ్బులట. స్వయానా తెలుగుదేశం పార్టీ రాజంపేట ఇన్ఛార్జి నన్ను ఆరోపణ చేసిండు వాళ్ళ మంత్రి పైన. ఇక వీటిని నిలువరించాలి. ఎందుకంటే 2 కోట్లు పెట్టి డబ్బులు తీసుకొని ఒక పోస్టింగ్ తీసుకుంటారు సబ్ రిజిస్ట్రార్ అంటే ఇక ఆ స్థాయిలో అవినీతి చేస్తాడు. అవినీతిని ఎవడు ఆపలేడు దాన్ని. కాబట్టి ఇక్కడే పాదులోనే ఈ 2 కోట్ల వ్యవహారాన్ని నిగ్గుదేల్చాలి. 25 ప్రధాన సెంటర్లో పొలిటికల్ పోస్టింగ్లట, మిగిలిన వాటిని అమ్మేసుకున్న ఉన్నతాధికారులు సిండికేటు. బదిలీలు గడువు మూసిన కౌన్సిలింగ్ అట. ఇది ఒక వార్త. కట్టలు ఇచ్చిన వాళ్ళకే కట్టబెడతాడట పోస్టింగ్లు. రాయలసీమకు తీవ్ర అన్యాయం. నిన్న కర్నూలులోని లా యూనివర్సిటీ, నేడు కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అమరావతికి తరలింపు. ప్రాంతీయ సమతుల్యత కోసం కొప్పర్తిలో కేంద్రం అనుమతి. 250 కోట్లతో 19.5 ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు. ఇప్పుడు ఈ కేంద్రాన్ని అమరావతికి తరలిస్తున్నట్టు పరిశ్రమల శాఖ ఉత్తర్వులు. ఇది రాయలసీమ వాసులు మాకు అన్యాయం జరుగుతుంది, తీవ్రంగా
హైకోర్టు అన్నారు, హైకోర్టు తీసేసి అది బీజేపీ వాళ్ళ ఎజెండాలో పెట్టుకుంది. బీజేపీ తీర్మానం చేసింది రాయలసీమలో కర్నూలు కేంద్రంగా హైకోర్టును ఏర్పాటు చేస్తాం, బెంచ్ కాదు అని చెప్పి. మరి నోరు మీద పట్ల ఇవాళ బెంచ్కి పరిమితం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ బెంచ్ కూడా చివరికి ఉంటుందా, ఊడిద్దా, విశాఖపట్నం అటు పోద్దా తెలియదు. ఎందుకు అంటున్నాం అంటే ఇగో ఎంఎస్ఎంఈకి సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ కొప్పర్తిలో అనుమతులు వచ్చినాయి, 250 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి, 19 ఎకరాల స్థలం కేటాయించారు. ఇది అంతా అయిన తర్వాత కూడా దాన్ని తీసిపోయి అమరావతిలోకి పెడుతున్నాం అని నిన్న ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని అమరావతికి తరలిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక దీన్ని బట్టి చూస్తే రేపు హైకోర్టు బెంచ్ కూడా అట్లే తరలిపోద్దా అనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే రాయలసీమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇదేమి మిత్రధర్మం, నామినేటెడ్ పదవులపై బీజేపీ జనసేన నేతల కినుకు, చంద్రబాబు మిత్రపక్షాలకు ద్రోహం చేశారని మండిపాటు. 20 కార్పొరేషన్లు నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన చంద్రబాబు వాటిలో 16 టీడీపీకే, కీలక పదవులు ఆ పార్టీకే, జనసేనకు 3 అప్రాధాన్య పోస్టులు, బీజేపీకి 1, అది పాత టీడీపీ నేతకే. ఒరిజినల్ బీజేపీ నేతలు ఎవరికి దక్కని అవకాశం, టీడీపీలోని పలువురు సీనియర్లకు నిరాశ, ఓసీలకే పెద్దపేట, బీసీ ఎస్సీలకు తూతూ మాత్రం. ఇది కథ. ఇదేం మిత్రధర్మం అంటే అంతే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మిత్రధర్మం ఇదే స్టైల్లో ఉంటుంది. అది జనసేన నాయకులకి బీజేపీ నాయకులకు తెలుసు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల టైంలోనే టికెట్ల కేటాయింపులో దాదాపు 31 సీట్లకు పైన జనసేన కేటాయించారని బయటికి అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని 21 చేశారు. 5 ఎంపీల నుంచి 2 ఎంపీలకు తీసుకొచ్చారు. ఇక బీజేపీకి కేటాయించిన స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీని రాజీనామా చేసిన నాయకుల్ని బీజేపీలోకి పంపించి ఈయనకు సంబంధించిన మనుషులు గట్టికెళ్ళి తెచ్చుకుంటూ అది నెల్లిమర్ల కానీ అట్లాంటి దగ్గర. ఇక ఈ మిత్రధర్మం అట్లే ఉంటుంది, దాంట్లో పెద్ద డౌట్ పడాల్సిందే లేదు. దాని గురించి పెద్దగా చర్చ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి స్టైల్ అటువంటిది. 16, 20 భర్తీ చేస్తే 16కి 16 అంటే 80% పోస్టులు ఓన్లీ తెలుగుదేశం పార్టీకే పోయినాయి. మిగతా 20%లో ఈ జనసేన బీజేపీకి ఒక్కటి వచ్చింది. అది కూడా లంకా దినకరణ, ఆయన తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు, తెలుగుదేశం నుంచి బీజేపీలో జాయిన్ అయ్యాడు. జనసేనకు 3 ఇచ్చారు. ఆ 3లో కూడా అప్రాధాన్యమైన పోస్టులు ఇచ్చారని సాక్షి పేపరు ఒక వార్త రాసింది. ఇదేమి మిత్రధర్మం అంటే అది అంతే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. లోపించిన సామాజిక సమతుల్యం కూడా లేదట. ఇలా ఆంధ్రజ్యోతి పత్రికలో బడుగులకి ఏదో లబ్ధి చేకూర్చినట్టు, ఈనాడు పత్రికలో నామినేటెడ్ పదవులు నజరానా బడుగులకు అని రాశారు. ఏంది బడుగులకు వచ్చింది, ఏడొచ్చింది బడుగులకి? అందుకే సామాజిక సమతుల్యం లేదు అని చెప్పి సాక్షి పేపరు ఇచ్చింది. ఎందుకంటే 20 పోస్టులు 20 నామినేటెడ్ పదవులు నింపితే మాది బీసీ పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ 9 ఓసీకే ఇచ్చింది, సగం ఓసీకే ఇచ్చా. 7 పోస్టులు బీసీకి ఇచ్చారు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, ఓసీలు ఎక్కువ ఉన్నారా? దాదాపు 80% ప్రజానికం ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటే 80% పోస్టులు వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి సగం పోస్టుల దాకా ఓసీకి ఇచ్చి సామాజిక సమతుల్యం ఉంది, బడుగులకి పెద్దపేట వేసిందని రాశారు. ఎవడుండు బడుగులందరూ 7 మందికి ఇచ్చారు బీసీ పార్టీ అని చెప్పుకొని. ఇవాళ సామాజిక సమతుల్యం కూడా లోపించింది అని చెప్పి వార్త ఇచ్చారు. బాబు తెచ్చిన నెయ్యే. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12 నుంచే టీటీడీకి నెయ్యి సరఫరా ప్రారంభించిన తమిళనాడు డైరీ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1 గ్రాము నెయ్యిని కూడా టీటీడీకి సరఫరా చేయని ఏఆర్ డైరీ ఫుడ్స్. ఇదట అసలు కథ. ఏఆర్ డైరీ ఫుడ్స్ అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో 1 చుక్క నెయ్యిని కూడా సరఫరా చేయాలి. సరఫరా చేసింది ఎప్పుడంటే జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాతట. దాన్ని మొత్తానికి ఏంటంటే వాళ్ళ తప్పిదాన్ని కప్పుచ్చుకోవడానికి, వాళ్ళ మెడకు పడతాను ఉచ్చుని ఇంకో మెడకేయడానికి ప్రయత్నం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు అనేది ఇలా వైఎస్ఆర్ ఇది మన సాక్షి పేపర్ వార్త రాసింది. కూటమి సర్కారు వచ్చాకే జూన్ 12, 21, 25, జూలై 5వ తేదీలలో 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేశారట. ఆ 4 ట్యాంకర్ల నెయ్యి శాంపిల్ను పరీక్షించి నాణ్యంగా ఉందని తేల్చిన టీటీడీ ల్యాబొరేటరీ జూలై 6న 2, 15న 2 ట్యాంకర్ల నెయ్యి టెండర్ ప్రమాణాల మేరకు లేదని తేల్చిన టీటీడీ ల్యాబు. దాంతో ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని వెనక్కిపబ్బిన టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు ఏఆర్ డైరీ ఫుడ్స్ను బ్లాక్ లిస్టులో పెడుతూ జూలై 27న టీటీడీ సోకాజు నోటీసులు. ఆ నోటీసులో ఎక్కడా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని పేర్కొనని టీటీడీ మార్కెటింగ్ విభాగం జీఎం
ఓ ట్యాంకర్ నెయ్యి శాంపిల్లో 99.618% మిల్క్ ఫ్యాట్ ఉందని తెలుస్తూ ఎన్డీడీబీ కాల్స్ ఇచ్చిన టెస్ట్ రిపోర్టు. ఇట్లా దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా వచ్చింది. ఎక్కడెక్కడ టెస్ట్ రిపోర్ట్లు, వాళ్ళు ఏ రోజు వచ్చారు, ఎప్పుడు మెయిల్ పెట్టారు, రిటర్న్ ఎప్పుడు పెట్టారు, ఇదంతా జూలై 12 తర్వాత జరిగిందట. జూలై 12 తర్వాత వచ్చిన ట్యాంకర్లలో 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసి రిటర్న్ పంపారు. నిన్న నారా లోకేష్ గారు కూడా ఆయన ట్విట్టర్లో పెట్టింది, మేము కల్తీ నెయ్యిని కలపలేదు, ప్రసాదంలో నెయ్యి కల్తీ నెయ్యిని లడ్డూలో కలపలేదు, దాన్ని టెస్ట్ చేసిన తర్వాత రిటర్న్ పంపినామని ఆయన చెప్తుండు. చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి తప్పన పడుతుండు. ఈ కల్తీ నెయ్యి మనమేడకేడ చుట్టుకుంటుందో ఖాతాలో వేస్తే పోద్ది వైఎస్ఆర్సీపీ ఖాతాలో. ఎందుకంటే ఇది ఒక తంతు అయింది. కొత్త ప్రభుత్వం రాగానే పాత ప్రభుత్వం ఖాతాలో వేయటం ప్రతి ఒక్కళ్ళు నేర్చారు. బుడమేరు వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి కారణం, ఏలేరు వరదలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి కారణం, వాలంటీర్లు తీసేసినా జగన్మోహన్ రెడ్డి కారణం, ఇవాళ నెయ్యి కల్తీ జరిగినా జగన్మోహన్ రెడ్డి కారణం, రేపు ఇంకోటి జరిగినా జగన్మోహన్ రెడ్డి కారణం అనే పరిస్థితి. ఎక్కడైనా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా ఇగో దీనికి గత ప్రభుత్వం పాపాలే అంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతు ఆత్మహత్యనే వైఎస్ఆర్సీపీకి గత ప్రభుత్వానికి అంటగట్టడం, వరదలు వస్తే అంటగట్టడం, రోడ్లు గుంటలు పడితే అంటగట్టడం, ఇది ఒక తంతు అయింది. ఆ తంతులో భాగంగానే దీన్ని కూడా తీసుకొచ్చింది. కానీ అది ఈ ల్యాబ్ రిపోర్ట్లు ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అది తెలుగుదేశం పార్టీకి మెడకే చుట్టుకుంటట్టు ఉంది అనేది సాక్షి పేపర్. బాబు తెచ్చిన నెయ్యి ఇది వాస్తవం కూడా పాత నెయ్యి ఉండదు, పాత లడ్డులు ఉండవు. ఎట్లా టెస్ట్ చేస్తారో ఎట్లా ప్రూవ్ చేస్తారో అర్థం కావట్లేదు. కానీ ఇది ఒక వార్త. చంద్రబాబు మాటలు నమ్మలేం, విహెచ్పి జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేందర్ జైన్. సీఎం చంద్రబాబు రాజకీయ నేత అని, తన రాజకీయ స్వలాభం స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడని విశ్వ హిందూ పరిషత్తు జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేందర్ జైన్ ఆరోపించారు. కోట్లాది మంది దైవంగా ఆరాధించే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువుల వేడి ఇప్పుడు చంద్రబాబు తగిలిందని విమర్శించారు. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల వెనక ఎవరున్నారు, కుట్రలో భాగస్వాములు ఎవరు అనేది తేలాలి అన్నారు. లేదంటే ఈ వ్యవహారాన్ని చంద్రబాబు తన రాజకీయ స్వార్థానికి వాడుకునే అవకాశం ఉందని విహెచ్పి న్యాయ విచారణకు డిమాండ్ చేస్తుందని, భక్తులు చంద్రబాబు వ్యాఖ్యలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది చంద్రబాబు మాటలు నమ్మటానికి వీలేదని విహెచ్పికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్తున్నాడు. ఆయన రాజకీయాల కోసం ఏదైనా చేస్తాడు, ఎవరికైనా అంటగడతాడు, అసలు కల్తీ జరగకపోయినా జరిగిందని కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి హిందువులు ఎవరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక న్యాయ విచారణ జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము డిమాండ్ చేస్తున్నాం. అది చేస్తే తప్ప దీని వెనకున్న కుట్ర అయింది, కుంభకోణం అయింది, అసలు వ్యవహారం ఏంది బయటకు వస్తుందని వాళ్ళు అడుగుతున్నారు. చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సిటీలు కాదు వేయాల్సింది. విశ్వ హిందూ పరిషత్ అనే ఒక హిందూ సమాజానికి సంబంధించి ఒక సంస్థ, అది వాళ్ళు డిమాండ్ చేస్తారు. హిందూ మనోభావాలు ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తారు. మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర లేకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని అడుగుతున్నారు. అది వేయడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అసలు నిజాలు తెలిస్తే దొంగ ఎవరు అంటే బయటపడింది కాబట్టి వేయడు. వాళ్ళు అడుగుతున్నారు. చంద్రబాబును మాటలు నమ్మలేము, ఆయన ప్రభుత్వం యొక్క సిట్టు నివేదికను కూడా నమ్మలేము, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని. కానీ వేయడు. పవన్ను తక్షణమే డిస్మిస్ చేయాలి మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేసిండు. తిరుమల లడ్డు విషయంలో హిందువులు రోడ్లపైకి రావాలని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం సరికాదని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉంటూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి నుంచి తక్షణమే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రతోనే ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ వాస్తవంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ఒక పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు. ఆయన చేయకుండా ఉండాల్సింది. జీసస్కి అల్లాకి ఇట్లే జరిగితే ఇట్లే స్పందిస్తారా, హిందువులంతా ఏకం కావాలి, హిందువులు కోపం తెచ్చుకోవాలి అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిండు. ఆయన చేయకూడదు. ఆయన ఒక హిందూ మఠాధిపతి కాదు. ఇగో విహెచ్పి సంబంధించిన ఆయనే ఆ స్థాయిలో చేయలే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయలే, హిందూ మత సంఘాలు మఠాధిపతులు చాలామంది ఉన్నారు. వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఇట్లాంటి కామెంట్ చేయాల. డివిజన్ వచ్చేటట్టు చేసిండు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అందుకే తక్షణమే డిస్మిస్ చేయాలని ఆయన్ని హర్ష కుమార్ మాజీ ఎంపీ డిమాండ్ చేస్తాను. ఎందుకు చేస్తారు డిస్మిస్? చంద్రబాబు నాయుడు చేస్తాడు. చేస్తే ఉంటుందా? ఆయన సీటుకి ఎసరు వద్ది, అంత ఈజీ చేస్తారా? ఇది సాక్షికి సంబంధించి.
ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆ, 20 కార్పొరేషన్లకు నామినేటెడ్ పదవుల భర్తీ, బడుగులకు పెద్దపేట. ఏడేశారు బడుగులకి. ఈ అసలు వీళ్ళకి కళ్ళజోడు కూడా పెట్టుకోరా, లేకపోతే అసలు కళ్ళు కనపడవా, కళ్ళజోడు పెట్టుకున్న కనపడవా అర్థం కావట్లా ఆంధ్రజ్యోతికి. 20 కార్పొరేషన్లు నామినేటెడ్ పదవులు భర్తీ చేశారట, బడుగులకు పెద్దపేటట. ఏ బడుగులకు పెద్దపేట వేశారు, ఎన్ని ఇచ్చారు? పెద్దపేట నిజంగానే బడుగులకి వేయాలంటే పెద్దపేట కూడా అవసరం, వాళ్ళకున్న పేట అయితే చాలు. వాళ్ళ జనాభా శాతానికి అనుగుణంగా ఉన్న పేట వేస్తే చాలు, పెద్దపేట అవసరంలే. కానీ కలరింగు ఆంధ్రజ్యోతి ఏంది, ఎక్కడ ఆ సామాజిక సమతుల్యం లోపించి దాని తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు వస్తాయని ముందే ఒక టైటిల్ పెట్టి బడుగులకు పెద్దపేట. ఎవరు బడుగులు, ఎవరు అగ్రవర్ణాలు? 20 కార్పొరేషన్లు నియమిస్తే చైర్మన్ని, 20లో 7 మాత్రమే బీసీలకు ఇచ్చారు. కానీ బడుగులకు పెద్దపేట అంటుండు ఈయన. 9 ఓసీలకు ఇచ్చారు. ఓసీ కమ్యూనిటీ, ఓసీ జనాభా సగం మంది ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. ఎట్లా ఇస్తారు? నిజంగానే సగానికి పైగా బీసీలకు ఇచ్చి దాదాపు 15 నుంచి 16 బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి ఉంటే 80% జనాభా ఉన్నారు కాబట్టి అప్పుడు పెద్దపేట కాదు, వాళ్ళకి సరైన సముచిత స్థానం వచ్చింది అనుకునేవాళ్ళు. ఆ పెద్దపేట కాదు, చిన్నపేట కాదు, అసలు పేటే వేయాలి. 7 ఇచ్చారు. ఎస్సీలకు 2 ఇచ్చారు, ఎస్టీలకు 1, మైనార్టీలకు 1, ఒక్కొక్కటి ముష్టి లెక్కేసి బడుగులకు పెద్దపేట అంటున్నారు. ఎక్కడున్నారు ఓసీలు? 9 పోస్టులు తీసుకునేంత స్ట్రెంత్ ఉందా? వాళ్ళ జనాభా ఉందా? పెద్దపేట వేసింది బడుగులకు బాదు, బడా బాబులకు పెద్దపేట వేశారు. కానీ ఆడ బడుగులు అని పెట్టండి, ఇది బడుగులు కాదు, బడా బాబులకి పెద్దపేట అని పెట్టండి. 9 స్థానాలు ఇచ్చారు. ఆయన బడుగులకు పెద్దపేట అని మొత్తాన్ని జనాలకి కళ్ళకు గంతలు కడుతున్నారు, ఆయన కట్టుకున్నది కాక. మీరు ఎట్లాగో పచ్చ గంతలు కట్టుకున్నారు, కట్టుకుంటే కట్టుకోండి, పోవడండి. కానీ ఇగో ఇది కాదు. ఇంకా ఎందుకు అవమానపరచడం బీసీలని? మాది బీసీల పార్టీ అని ఆయన చెప్తారు, మీరేం బడుగులకు పట్టం కట్టారు, పెద్దపేట వేశారు అంటారు. పెద్దపేట కాదు, సగంపేట కూడా వేయలే. ఇది అసెంబ్లీ సీట్లు త్యాగం చేసిన 8 మందికి అవకాశం అట. ఏపీఐసీ చైర్మన్గా ఉండి రామరాజు, మాజీ ఎంపీ కొనకళ్ళకు ఆర్టీసీ, నెల్లిమర్ల డోన్ ఇన్ఛార్జీలు కీలక పోస్టులు. మొత్తానికి నిన్న 20 పోస్టులు ఇచ్చారు. 99 మొత్తం డైరెక్టర్లతో సహా 99 పోస్టులు ఇచ్చారు. దాంట్లో సగానికి పైగా అగ్రవర్ణాలకి పెద్దోళ్ళకి ఇచ్చారు. పెద్దోళ్ళకి పెద్దపేట వేశారు, బడా బాబులకి పెద్దపేట వేశారు. దాన్ని బడుగులకు పెద్దపేట అని ఆంధ్రజ్యోతి ఒక తప్పుడు వార్త. ఇది బడుగులకు పెద్దపేట లేదు, మన లేదు, ఒట్టదే. జగన్ వల్లే ఆ నష్టం, పోలవరానికి ఆయన జమానాలోనే ప్రధాన సమస్యలు. 2019-20లో వచ్చిన వరదలకే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యాం ప్రాంతంలో భారీ గుంతలు. తేల్చి చెప్పిన అంతర్జాతీయ నిపుణులట. జగన్ వల్లే ఆ నష్టం. వరదలు వచ్చినా జగన్ వల్లే, లడ్డూలో నెయ్యి కలిసినా జగన్ వల్లే, రోడ్లు పాడైన జగన్ వల్లే, యాక్సిడెంట్ అయినా జగన్ వల్లే, ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న జగన్ వల్లే. మరి మీరేమిటి కొన్నది అనేది ఇలా ప్రజలు అడుగుతున్నారు. జగన్ వల్లే ఆ నష్టం అంట. ఎందుకంటే 2019-20లో వచ్చిన వరదలకు కొట్టపోయింది. కొట్టపోయిన వరదలు ఎప్పుడు వచ్చినాయి అనేది కాదు, అది కట్టింది ఎప్పుడు అనేది ఉంటుంది. ఇల్లు అయినా, బ్రిడ్జ్ అయినా, ఇంకోటైనా, ప్రాజెక్ట్ అయినా. ఆ కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకి. ఆంధ్రజ్యోతి వార్త రాసే దాంట్లో 2019-20లో వచ్చిన వరదల కట డయాఫ్రమ్ వాల్ కొట్టపోయింది కాబట్టి, అంటే వరద వచ్చినప్పుడు కొట్టకపోతే ఆ వరద వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే అదే కారణం. మరి వరద వచ్చినప్పుడు కొట్టపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలంలో వరద వచ్చింది కాబట్టి కొట్టపోయింది, చంద్రబాబు నాయుడు గారు కట్టిన ప్రాజెక్ట్ అన్నప్పుడు, డయాఫ్రమ్ వాల్ అన్నప్పుడు డయాఫ్రమ్ వాల్ కట్టినోడిది తప్ప, వరద వచ్చినప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని తప్ప. ఈ చిన్న లాజిక్ మర్చిపోయారు. ఇవాళ మరి అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్న లడ్డూలో, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్న నెయ్యికో కల్తీ జరిగిందని ఇప్పుడు ఎట్లా అన్నారు? జులైలో వచ్చిన ట్యాంకులకి, జులైలో వచ్చిన ట్యాంకుల్ని, నెయ్యి ట్యాంకులు రిటర్న్ పంపితే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ జరిగింది అన్నట్టు. కానీ దానికేం లేదు, జులైలో వచ్చినా, రేపు ఇంకో అక్టోబర్లో వచ్చినా అది జగన్మోహన్ రెడ్డి కారణం అన్నా ఆశ్చర్యం లేదు. రేపు ఇంకో నెక్స్ట్ ఇయర్లో కల్తీ జరిగినది దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తారు. కానీ ఇక్కడైతే కట్టినోడిది కాదట. వరదలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అంట కారణం. జగన్ వల్లనే ఆ నష్టం అని ఎవరు చెప్పారు? అంతర్జాతీయ నిపుణులు చెప్పారట. ఎవరికి? నీకు చెప్పారా? ఎవడో చెప్పాలి. అంతర్జాతీయ నిపుణులు అట్టడే చెబుతారు. ఈయనక చెవిలో కళ వచ్చినట్టుంది. కళ్ళు వస్తాయి. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి అప్పుడప్పుడు కళ్ళు వస్తాయి. ఆ కళల్ని వార్తల రూపంలో రాస్తారు. అవి కళలు తప్ప అబద్ధాలు, అవి నిజాలు కావు. కళలు తప్ప నిజాలు కావు. అవన్నీ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు.
లడ్డుపై సిట్ సీప్గా ఐజీ త్రిపాఠి, టీంలో డీఐజీ గోపీనాథ్, ఎస్పీ హర్షవర్ధన్, సీఎం ఆమోదం, ఉత్తర్వులే తర్వాయి. ఎంకన్న లడ్డు నాణ్యత, కమిషన్ల భాగోతం, అపచారానికి బాధ్యులను తేల్చనన్న సిట్టు. తేల్చాల్సి వస్తే జూలై 12 నుంచి జరిగిన వ్యవహారం పైన తేల్స్తే అసలు దోషులు ఎవరు, అసలు శిక్షించాల్సింది ఎవరు తెలుస్తుంది. ఈయనట సిట్టు చీఫ్గా ఎన్నికైందట. ఇక మొత్తం తెలుతుందట, ఏముండదు అందులో తెలిసేది. ఇక తెలవటానికి ఏముంది, నారా చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి ఏ ప్రకటనలు వచ్చినాయో అదే ఉంటుంది రిపోర్ట్లో. దాంట్లో తేడా ఉండదు ఒక అక్షరం కూడా. ఈయన సంతకానికే పనికొతాడు. అది ఎవరైనా ఏ పార్టీ ఉన్నా, అది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వేసిన సిట్ అయినా ఇదే కథ, సిట్టు స్టాండ్. సనాతన ధర్మం కోసం ప్రాణాలైన ఇస్తా, చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఆ ధర్మానికి హానిపై మౌనం సరికాదు. లౌకికవాదం అనేది పవన్ అదే వన్ వే కాదు, టూ వే. దానికి భంగం కలిగితే ఖచ్చితంగా నిలదీస్తా. మదమెక్కి మాట్లాడుతున్న పొన్నవోలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దుర్గగుడి మెట్లు కడిగిన జనసేనాని. ఇది ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. సనాతన ధర్మం కోసం ప్రాణాలైన ఇస్తా. ఎందుకు ఇవ్వాలా? కాపాడేదానికి పోరాటం చేయండి. ప్రాణాలు ఇవ్వటం ఎందుకు? ప్రజల కోసం ఇవ్వండి ప్రాణాలు. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాల ప్రజల కోసం మీ ప్రాణాలు ఇవ్వాలి. కానీ ఓన్లీ సనాతన ధర్మం కోసమే ప్రాణాలు ఇస్తే, సనాతన ధర్మంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కూడా కాలబెట్టే సతీ సహగమనం ఉంది. బాల్య వివాహాలు ఉన్నాయి. వీటన్నిటిపైన కందుకూరి వీరేశలింగం గారు లాంటి వాళ్ళు పోరాటం చేశారు. సనాతన ధర్మంలో లోపాలు ఉన్నాయి, మంచి ఉంది. దానికోసం మీ ప్రాణాలు ఇస్తా అని మీరు చెప్తున్నారు. ప్రాణాలు దానికోసం ఇవ్వాల్సిన అవసరం. ఒక ధర్మాన్ని కాపాడాలంటే పోరాటం చేయండి. హిందూ మత సనాతన ధర్మాన్ని కాపాడేదానికి మీరు పోరాటం చేసి తప్పులేదు. కానీ ప్రాణాలు ఇచ్చేదాకా తెచ్చుకోవద్దు. ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పోరాటం చేయండి, ప్రాణాలు ఇవ్వండి, తప్పులేదు. ఒక 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 మత ధర్మం కోసమే ప్రాణాలు ఇస్తా అంటే మీ ప్రాణాలు వృధా అవుతాయి. ఆర్ కృష్ణయ్య గుడ్ బై. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా, చైర్మన్ ఆమోదం. సభలో 8 మందికి పడిపోయిన వైసీపీ బలం. ఇప్పటికే మేపుదేవి, బీదా గుడ్ బై. కోరి తెచ్చుకున్న వారంతా జగన్ దూరం. మరికొందరు లైన్లో. ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యుడిగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికయ్యాడు. 2 సంవత్సరాలు ఇంకా 4 ఏళ్ళు పదవి కాలం ఉంది. ముందే రాజీనామా చేసిండు. 8కి పడిపోయిందట వైసీపీ బలం. 8 కాదు, 6కు పడిపోద్ది, 7కు పడిపోద్ది. పడిపోవటానికే వీళ్ళతో రాజీనామా చేపిస్తున్నారు. దీని వెనక చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు అనేది బయట చర్చ జరుగుతుంది. ఆయన బయటకు వచ్చి నేను బీసీల ఉద్యమం కోసం పదవిని త్యాగం చేసిన అంటున్నాను. మీ జీవితం అంతా బీసీల ఉద్యమే చేస్తుంది. మరి పదవి తీసుకునే రోజే నాకు ఈ పదవులు వద్దు, బీసీల కోసమే నా పోరాటం అంటే అయిపోయింది. 2 సంవత్సరాలు అనుభవించాక ఆ పార్టీ పవర్ పోయిన తర్వాత నేను బీసీ ఉద్యమం కోసం నా పదవిని త్యాగాన్ని చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ఎవరన్నా? నువ్వు తీసుకునే రోజే, అది తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినప్పుడైనా, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడైనా, మన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఇచ్చినప్పుడైనా, నేను పార్టీల కోసం కాదు, నా కుల సంఘాల కోసం, కులం కోసం పోరాటం చేస్తాను, బీసీల అభ్యున్నత కోసం అని చెప్పి నేను అన్ని పార్టీలు సమానమే నాకని రిజెక్ట్ చేసి ఉంటే మీకు గౌరవం ఉండేది. ఇవాళ 2 ఏళ్ళు అనుభవించాక ఇవాళ బీసీల ఉద్యమం అయింది. మీరు చేయండి ఎప్పుడు బీసీ ఉద్యమం? ఎప్పుడు చేస్తూనే ఉన్నారు కదా. ఇవాళ దానికోసం పదవిని త్యాగం చేయాల్సిన అవసరం లేదు కదా. అదేమంట వస్తుంది? మీరు బీసీల కోసం పోరాటం చేస్తే రాజ్యసభ మెంబరు ఎవరు అడగట్లేదు కదా. నువ్వు ఎట్లా రాజ్యసభ సభ్యుడిగా ఉండి బీసీల కోసం ఉద్యమాలు చేస్తావని ఎవడని అడిగినా మిమ్మల్ని? కాదు, దీని వెనక ఏదో హిడెన్ ఎజెండా ఉంది. కొంతమంది బీజేపీలోకి పోతారని, కొంతమంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయించిండు. ఖాళీ అయితే ఆ ప్లేస్లో తెలుగుదేశం పార్టీ స్ట్రెంత్ పెంచుకోవడానికి అనేది బయట చర్చ జరుగుతుంది. ఎందుకంటే 11 రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్సీపీకి. వాళ్ళ బలాన్ని ఎట్టి పరిస్థితుల్లో 1కో 2కో తేవాలి. తెస్తేనే బీజేపీ దగ్గర ఆయన ఇన్ఫ్లుయెన్స్ తగ్గించి జగన్మోహన్ రెడ్డిది. అప్పుడు నేను అనుకున్న ఆటలు ఆడొచ్చు అని ఆయన వ్యూహం పన్నిండు. ఆ వ్యూహంలో భాగంగానే మోపుదేవి కానీ, బీదా మస్తాన్ రావు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ రేపు ఇంకా XYZ రాజీనామా చేసి తర్వాత వచ్చే ఖాళీలలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు అవుతారు. ఇక అప్పుడు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఆయన స్ట్రెంత్ ఉంటుంది. ఇక మోడీని ఒక కీలుబొమ్మ లెక్క ఆడిచ్చే ప్రయత్నం చేయాలని ఒక పన్నాగం పన్నెండు అనేది. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, చూడాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం.
రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ ఉన్నత విద్యలో సమూల మార్పులట. పీపీపీ పద్ధతిని ఏ యూనివర్సిటీ ఏర్పాటు కథం అయిపోయా. ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు అంటే నేనేం మార్పులు చేస్తాను అనుకున్నా. పీపీపీ పద్ధతి అట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ వాళ్ళని తీసుకొస్తారట ఉన్నత విద్యలోకి. ఏముంది అందులో సమూలమైన మార్పులు అంటే మార్పులు ఎవరి కోసం? వాళ్ళ అనుచరులకు ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఉన్నత విద్యని. అమరావతి నగరాల్లో స్పోర్ట్స్ విలేజ్, కేజీ టు పీజీ కరికులంలో మార్పులు వచ్చే ఏడాది నుంచి అమలు. అధ్యయనానికి నిపుణులు కాబట్టి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శితో వీసీల ఎంపిక. వర్సిటీల ర్యాంకింగ్కు 5 ఏళ్ల యాక్షన్ ప్లాన్. ఉన్నత విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇది నిన్న హైయర్ ఎడ్యుకేషన్ పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసిండు. ఉన్నత విద్యలో సమూలంగా మార్పులు వస్తాయట. పీపీపీ పద్ధతి తీసుకొస్తారట. ఇప్పటిదాకా ప్రైవేట్ యూనివర్సిటీలు, గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, వాటిలో ప్రైవేట్ వాళ్ళని పంపిస్తారట. యాజమాన్యం ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తారట. సమూలమైన మార్పులు చేస్తారట. ఇది మద్యం షాపులపై పటిష్ట నిఘా. స్టాకు అమ్మకాల వ్యత్యాసాలు అప్రమత్తమైన ప్రభుత్వం. అవకతవకలు జరిగితే ఎక్సైజ్ అధికారుల బాధ్యులు. ఆదేశాలు జారీ చేసిన ఉన్నతాధికారులు. మద్యం షాపులపైన పటిష్టమైన నిఘా ఉంటుందట. బుడమేరు వరదలు వస్తే కొట్టకపోతే పటిష్టమైన నిఘా ఉండదు. వరదలు లేకపోతే రోడ్లపైన నిఘా లేదు, విద్యపైన నిఘా లేదు, వైద్యంపైన నిఘా లేదు, కానీ మద్యం షాపులపైన అయితే నిఘా పెడతారట. పటిష్టమైన నిఘా, మామూలు నిఘా కాదు. ఎందుకంటే ఏ షాపులో ఏ నెలలో ఎంత అమ్మారు, తక్కువ ఎందుకు అమ్ముతున్నారు, ఎక్కువ అమ్మాలి అని ఒక టార్గెట్లు పెట్టి నిఘా పెడతారట ఎప్పటికప్పుడు. ఇక దానికోసం నిఘా. ఎవడైనా విద్యపైనో, వైద్యంపైనో, ప్రజల సౌకర్యాలపైనో, ప్రజల సమస్యలపైన నిఘా పెట్టి వాళ్ళని పరిష్కరించాలి. కానీ మద్యంపైన నిఘా పెట్టారట. పటిష్టమైన నిఘా. అది చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరుగుతున్నది. ఆ నిఘా మీరు పెట్టాల్సినగా దాని మీద కాదు. మద్యంపైన నిఘా పెట్టి ఏం చేయాలా? ఈ నెలలో ఎంత అమ్మారు స్టాకు, వచ్చే నెలలో ఎందుకు పెంచలేదు, పెంచండి పెంచండి పెంచండి, తాగియండి అని చెప్పాలి. ఇక నిఘా ఇక దేనికి ఉంటుంది? నిఘా దానికోసమే. ఇది రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి దిశ పేపర్. ఆర్టీజీతో సత్వర సేవలట. రియల్ టైమ్ గవర్నెన్స్ అని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే పెట్టిండు. దానికి సంబంధించి నిన్న ఆయన సమీక్ష చేసిండు. ఆర్టీజీతో సత్వర సేవలు వస్తాయని, మెరుగైన సర్వీస్ కోసం మరిన్ని ప్రణాళికలు, 100 రోజుల్లో కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు సీఎం ఆదేశం. రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను సందర్శించిన చంద్రబాబు. ఇది ఆర్టీజీ పైన నిన్న ఆయన సమీక్ష చేసిండు. కల్తీ నెయ్యికి జగనే కారణం. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సలహాతో కల్తీ నెయ్యి కొన్నారు. కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్కు కూడా వెళ్ళింది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మరి ఆయన నిన్న ఒక వీడియో చేసిన కానీ అందులో ఏడ చెప్పలే, కానీ దిశ పేపర్ రాసింది. కల్తీ నెయ్యికి జగనే కారణం అని ఆయన చెబుతుండు. ఈ టీటీడీ కమిషన్లో తీసుకొని చేశారట. లడ్డూ ప్రసాదంలో కల్తీపై ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలు ఏకతాటిపైకి నిలిచి వైసీపీ నేతలపై ముప్పెట దాడి చేస్తున్నాయి. ఈ వాదనలో అన్ని వేళ్లు ఆ పార్టీ అధినేత వైపే చూపుతుండడం గమనార్హం. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ కూడా దీనిపై స్పందించారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడానికి వైఎస్ జగన్ కారణమని సంచలన ఆరోపణ చేశాడు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సలహాతోనే తక్కువ ధరకే నెయ్యి టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నారని అన్నారు. కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్లో వాటా జగన్కు కూడా వెళ్ళిందని ఆరోపించారు. ఎవడైనా తక్కువ కోడ్ చేస్తే కమిషన్ ఇతరా? ఇప్పుడు 400, 500 అయ్యే నెయ్యిని 1000 రూపాయల కోడ్ చేస్తే 1000 రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తే దాంట్లో కమిషన్ ఇతర ఏదైనా ప్రభుత్వానికి కానీ ఏదైనా రాజకీయ పార్టీకి. తక్కువ కోడ్ చేశారట, కమిషన్ వచ్చింది అంటాడు. కోడే తక్కువ చేసిన తర్వాత కమిషన్ ఎందుకు ఇతరాడు? ఎక్కువ కోడ్ చేస్తే కమిషన్లు ఇచ్చారంటే దానికి నమ్మొచ్చు కొంత.
రూపాయలు అయ్యే నెయ్యి డబ్బాని 2000 పెట్టి కొన్నారు, దాంట్లో కమిషన్లు ఉన్నాయంటే ఎవడన్నా నమ్ముతురు. 1000 అయ్యే నెయ్యి డబ్బాని 400కే కోడ్ చేస్తే ఇచ్చారు, దాంట్లో కమిషన్లు ఉన్నాయని సిపిఐ నారాయణ గారు వింత వాదన చేస్తున్నారు. దాంట్లో ఏమి నిజం ఉంది? ఎట్లా ఎట్లా లాజిక్ ఉండాలి కొంచెం అన్న. తక్కువ ధరకి నెయ్యి కొన్నారు, దాంట్లో కమిషన్ అంటారు. తక్కువ ధరకు కొనరంటే సేవ్ అయినట్టు కదా, ఇక కమిషన్ ఎందుకు ఇతరాడు? ఇది ఆయన చెప్తుండు. మరి వీళ్ళ స్టాండ్ ఏందో తెలవట్లేదు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారిని మోసే కార్యక్రమాల్లో వీళ్ళు కూడా ఉన్నారు. రైట్. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.